నమస్తే ఫ్రెండ్స్. తెలంగాణలో హైదరాబాద్లో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ అయిపోయాయి. నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశాడు, పదవిలో వెళ్ళిపోయాడు, వర్క్ కూడా స్టార్ట్ చేసేసాడు. ఇంకా అయిపోయింది అని అనుకుంటున్నారా? అవ్వలేదు. అసలు రాజకీయం ఇక్కడే మొదలైంది. ఎందుకంటే బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వచ్చిన ఎమ్మెల్యేల పైన, కొంతమంది ఎమ్మెల్యేల పైన వేటు పడబోతుంది అని పుకార్లు షికార్లు కొడుతున్నాయి. అదే క్రమంలో ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్, ముఖ్యంగా దానం నాగేందర్ పైన మరీ వార్తలు బాగా వినపడుతున్నాయి. ఒకవేళ ఆయనపై వేటు పడుతుందా లేక రిజైన్ చేస్తాడా అనే అంశంపై ఈ మధ్య గత 2-3 రోజుల నుంచి బాగా చర్చలు వినపడుతున్నాయి. అయితే ఒక ప్రధాన పత్రికలో వచ్చిన వార్త ప్రకారము దానం నాగేందర్ గారు రిజైన్ చేసి బై ఎలక్షన్స్కి వెళ్ళే ఛాన్సెస్ బాగా ఉన్నట్టు తెలుస్తున్నాయి. అసలు ఆ వార్త ఏంటి, ఆ వార్త సారాంశం ఏంటి అనేది మనం ఒకసారి ఆ వార్తని డీటెయిల్గా మనము చదువుదాము. రాజీనామా ఆలోచనలో దానం. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో నాగేందర్ భేటీ. ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై జోరుగా ప్రచారం. మరోసారి స్పీకర్ నోటీసులతో రిజైన్ చేస్తారంటూ పొలిటికల్ సర్కిల్లో టాక్. అయితే ఈ పత్రికలో వచ్చిన వార్త మొత్తం చూద్దాము. దాన్ని బట్టి దీని సారాంశం ఏంటన్నది మనము చివరిలో మాట్లాడదాం. దానం నాగేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు స్పీకర్ విచారిస్తున్నారు. తమ పార్టీపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారంటూ వారిపైన అనర్హత వేటు వేయాలని కోరుతూ బీఆర్ఎస్ నేతలు స్పీకర్కు ఫిర్యాదులు చేశారు. దీంతో స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు పంపారు. కాగా ఆ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వివరణలు అవ్వగా 2 ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, దానం నాగేందర్ వివరణలు ఇవ్వలేదని తెలిసింది. దానికి బలం చేకూరుస్తూ గురువారం స్పీకర్ వీరికి మరోసారి నోటీసులు జారీ చేశారు. తక్షణమే తన నోటీసులకు అఫిడవిట్లు ఇవ్వాలని స్పీకర్ కోరినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై 4 రోజుల్లో తేల్చాలని నిర్ణయం తీసుకోవాలని వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో స్పీకర్ 8 మంది ఎమ్మెల్యేల విచారణకు పూర్తి చేశారు. రెండో విడతలో 4 ఎమ్మెల్యేలు మౌలిక విచారణను స్పీకర్ పూర్తి చేయడంతో ఈ విచారణ ముగిసింది. అయితే దానం విషయంలో రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఆయన గత లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీంతో ఆయన ఆ నోటీసులకు వివరణలు ఇస్తే ఆ తర్వాత జరిగే విచారణలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నట్లుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఆ విచారణలో ప్రతికూల నిర్ణయం వెలువడితే రాజకీయంగా తనకు ఇబ్బంది అవుతుందన్న భావనలో నాగేందర్ ఉన్నట్లుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. కాగా రాజీనామా చేస్తే ఎలా ఉంటుందన్న యోచనలో దానం ఉన్నట్టుగా ప్రచారం జోరందుకుంది. దీంతో పాటు ఇటీవల జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 24,000కు పైగా ఓట్లు భారీ మెజారిటీతో గెలవడంతో గ్రేటర్ పరిధిలో కాంగ్రెస్కి సానుకూల వాతావరణం ఉందని, ఈ క్రమంలో రాజీనామా చేసిన తర్వాత ఖైరతాబాద్కు వచ్చే ఉప ఎన్నికల్లో విజయం సాధించడం సులువు అవుతుందన్న ఆలోచనలో అటు దానం ఇటు కాంగ్రెస్ ముఖ్య నేతలు కూడా ఉన్నట్టు పార్టీ నేతలు చెప్తున్నారు. ఢిల్లీకి దానం ఏఐసిసి పెద్దలతో భేటీ. ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ల స్పీకర్ విచారిస్తున్న సమయంలోనే దానం నాగేందర్ గురువారం ఢిల్లీకి వెళ్లారు. ఆయన ఏఐసిసి పెద్దలతో సమావేశం అయ్యారు. తాను రాజీనామా చేస్తే ఆ తర్వాత పరిస్థితిపైన కాంగ్రెస్ పెద్దలతో చర్చించేందుకు దానం ఢిల్లీకి వెళ్ళినట్లుగా ప్రచారం జరుగుతోంది. తాను రాజీనామా చేస్తానని, తప్పకుండా గెలుస్తానని వారికి దానం నాగేందర్ చెప్పినట్టుగా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ మెజారిటీతో గెలవడంతో తాను కూడా విజయం సాధిస్తానని, అయితే తాను తిరిగి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మంత్రి వర్గంలో చోటు కల్పించే అవకాశాన్ని పరిశీలించాలని కాంగ్రెస్ పెద్దలను దానం కోరినట్లుగా కూడా పార్టీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో దానం ఎప్పుడైనా రాజీనామాను ప్రకటించే అవకాశాలు ఉన్నట్టుగా ఆయన అనుచరులు చెప్తున్నారు. అయితే ఇదిలో ఉండగా అసలు దానం నాగేందర్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఏ వర్గాల నుంచి, నియోజకవర్గాల నుంచి ఎక్కడెక్కడ పోటీ చేశారనేది కూడా మనం ఒకసారి పరిశీలిద్దాము. గతంలో టీడీపీలో గెలిచిన కాంగ్రెస్లోకి బైపోల్ బరిలో దానం నాగేందర్ గతంలో కూడా కాంగ్రెస్లో సుదీర్ఘకాలంగా ఉండి 1999 ఆసిఫ్ నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2004లో ఆయన అప్పటి రాజకీయ పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు.
2004లో అప్పటి ఉమ్మడి ఏపీలో కాంగ్రెస్ గెలవడంతో వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడం, దానం నాగేందర్ టీడీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరడంతో ఆసిఫ్ నగర్కి బై ఎలక్షన్స్ వచ్చాయి. కాగా ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 2009లో డిలిమిటేషన్లు ఏర్పడింది. అప్పటి నుంచి దానం ఎమ్మెల్యేగా అక్కడ నుంచి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా 2009లో దానం గెలిచి మంత్రి అయ్యారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్కి రాజీనామా చేసి అప్పటి ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఒకవేళ దానం నాగేందర్ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే, అంటే బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి వచ్చారు కాబట్టి వేటు పడకముందు రాజీనామా చేస్తే మరోసారి హైదరాబాద్లో బై ఎలక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ముఖ్యంగా మనం ఇక్కడ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల్లో ఇది 3వ బై ఎలక్షన్ అవుతుంది. మరి ఇలాంటి బై ఎలక్షన్లు వచ్చి ప్రజాధనాన్ని వ్యర్థం చేయడం కరెక్టా, లేకపోతే ఎమ్మెల్యేలని పార్టీ మారకుండా జాగ్రత్తలు తీసుకోవడం కరెక్టా అన్న విషయాన్ని మీరే మీ కామెంట్ రూపంలో తెలపండి. అండ్ మరొక విషయం, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పి జనార్దన్ రెడ్డి కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి అండ్ కూతురు దానం నాగేందర్, వీళ్ళు ముగ్గుట్లో ఎవరు పోటీ చేస్తే, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఎవరు పోటీ చేస్తే బాగుంటుంది అనేది కూడా మీరు ఒక కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.